అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. సుఖవ్యాధులు, హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్. ఎంతోమంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, గురువుగారు నాకు 8 సంవత్సరాల క్రితం సుఖవ్యాధి వచ్చింది. నేను ఒక 6 నెలలు ట్రీట్మెంట్ చేయించుకున్నా, దాన్ని వదిలేసా. మొత్తం పోయిందని, యూరిన్లో మంట, బర్నింగ్ అవన్నీ పోయినాయని, ఆ కురుపులు అవన్నీ ఆ పెన్నిస్ మీద కురుపులాగాయి ఆ తోలు పైకి రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి ఏంటంటే, నేను మానేసా అండి. మళ్ళీ తర్వాత ఒకరోజు చికెన్ తిన్నాండి, గోంగూర తిన్నాండి, మళ్ళీ వచ్చిందండి. ఈ 8 సంవత్సరాల నుంచి మందులు వాడుతూనే ఉన్నా, కానీ నా ఒళ్ళంతా దురదలు వస్తుంది. అసలు ఆ సెక్స్లో పాల్గొనాలంటే దాని మీద విరక్తి పుట్టింది. చాలా ఇబ్బందులు పడుతున్న గురువుగారు, దీనికి పరిష్కారం ఏంది అని చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. ఈ మధ్యకాలంలో కృష్ణానంద స్వామి అని బిజినేపల్లి అతను, ఈ లేహ్యం చేసుకోరా బాబు, హెచ్ఐవి అనేది రోగమే కాదు, జబ్బు కాదురా బాబు, మీకు అది జబ్బే కాదు, మీరు ఇంట్లో తయారు చేసుకోండి చెప్పిన లేహ్యమే ఇది. ఇది నేనంటున్న మాట కాదు, బిజినేపల్లి కృష్ణానంద స్వామి. అయితే ఈ హెచ్ఐవి అనేది జబ్బా అంటే మా గురుగారు కూడా అదొక వైరస్ రా బాబా, అది ఊకిన పొద్దుననేది. దానికి సుఖవ్యాధులకు కానీ హెచ్ఐవి కానీ మేమిచ్చే మూలికలు ఏంటంటే, ఒకటి శిలాజిత్, ఎస్టిడి శిలాజిత్ అని దీనికి మేము పేరు పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక 30 గ్రాములు, 1/2 గ్రాము చేతిలో వేసుకొని, తేనె వేసుకొని ఇట్లా చెప్పి నాకితే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 30 గ్రాములు 4 రోజులు వస్తుంది. ఆ తర్వాత ఇంగ్లికము పొంగిచ్చిన పటికతో ఒక సింధూరం లాగా తయారు చేస్తాం దీన్ని ఆవు వెన్న అయితే చాలా ఎక్సలెంట్. వెన్నలో కలిపి ఏదైనా ఒక చెంచాడు వెన్న, ఇంత చిటికెడు అంటే 3 ఏళ్లతో ఎంత వస్తే అంత వేసుకొని కలిపి తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ లేహ్యం. ఈ లేహ్యం జనరల్గా హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకే ఇస్తాము. లేదా సిమ్టమ్ ఎక్కువ ఉండి హెచ్ఐవి కన్వర్ట్ కాకుండా, లేదా గనేరియా, సుఖవ్యాధి నాకు తగ్గట్లేదు అన్న కూడా ఇది కూడా ఇస్తాం. కానీ ఈ శిలాజిత్ తయారు చేసిన తర్వాత 30 రోజులలో నా బాడీలో మొత్తం సిమ్టమ్ పోయిందని కొన్ని వేల మంది నా దగ్గర మందులు వాడడం జరుగుతుంది. కాబట్టి మీరు మానసిక పరిస్థితి మంచి దృఢంగా ఉండి, మీరు టెన్షన్స్ తీసుకోకుండా, ఇది జబ్బు కాదు, ఈ ఆయుర్వేదంలో ఒక మంచి సోర్స్ ఉంది, ఇది తప్పకుండా ఇది నయమవుతుంది అన్న ఒక ఆలోచనకు మీరు వచ్చి, ఆ వేదం గురించి తెలిసి మీరు కరెక్ట్ మందులు వాడగలిగితే మీకు 100% ఆ జబ్బు అనేది ఉండదు. మా దగ్గర ఎంతోమంది ఈ సుఖవ్యాధులతో, హెచ్ఐవితో మందులు వాడి మొత్తము గురువుగారు నాకు ఏ ప్రాబ్లం లేదు, రిపోర్ట్లో వచ్చింది అని చెప్పేటోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఈరోజు సుఖవ్యాధి బారిన కొన్ని లక్షల మంది పడుతున్నారు. విచ్చలవిడి శృంగారము. ఇంకొకటి ఏంటంటే లేట్ మ్యారేజెస్. ఆ పెళ్ళి కాకముందు స్త్రీ అయినా, పురుషుడైనా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరైనా ఆ సెక్స్ అనేది ఏ విధంగా చేయాలని ఒక ఆతృతతో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ స్నేహంతో ముడిపడి ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కువ కాలం స్నేహం చేస్తే వాళ్ళకి సాన్నిహిత్యం పెరిగి కూడా సెక్స్లో చాలామంది పాల్గొని, వాళ్ళకు రోగం ఉంటే వీళ్ళు అంటించుకోవడం, వీళ్ళ రోగం ఉంటే వాళ్ళు అంటించుకోవడం, ఎంతోమంది దాన్ని బారిన పడుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఎన్నో వేల కాల్స్ వస్తాయి. మాకు 20 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. రోజు ఒక్కొక్క మొబైల్ ఫోన్కి ఒక 500 ఎంక్వైరీలు వస్తాయి. అంటే 10,000 ఎంక్వైరీలు వస్తాయి పర్ డే. అంటే ఆ వ్యాధి తీవ్రత ఎంత ఉందో మీరు ఆలోచించండి. కాబట్టి ఈ ఆయుర్వేద మూలికలతో ఏ జబ్బైనా పోగొట్టచ్చు బిడ్డ అని మా గురువుగారు బల్లా గుద్ది చెప్పేది. కాబట్టి మీరు అధైర్యపడకుండా, నా అంగం చిన్నగా అయింది, నేను సెక్స్లో పాల్గొనలేకపోతున్నా, ఈ సుఖవ్యాధులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సెక్స్లో అంటే వాళ్ళు రతిలో పాల్గొనాలంటే చాలా విరక్తిగా ఉంటుంది. ఇంకొకటి మహిళల్లో వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్, దురద, యోని అనేది ప్రతిరోజు శుభ్రంగా కడుక్కోవాలి. అది ఆ పిల్లలకు అవగాహన తల్లి చెప్పాలి.
కానీ కొంతమంది అవగాహన లేక వాళ్ళు ఏదో హాస్టళ్ళలో ఉండి అక్కడ ఉండి ఇక్కడ ఉండి ఆ యోని అని శుభ్రత లేకుండా కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా యూరినల్ పాస్ చేస్తే కూడా కొంతమంది ఆ మూత్రం ద్వారాట ఆ మూత్రం బయటికి వెళ్ళే ప్రక్రియల్లో అది మూత్రనాళానికి ఆ క్రిములు అనేది పోయి కూడా చాలామంది జబ్బున పడుతుంటారు. కాబట్టి మీరు ఒక అవగాహనకు రావాలి. ఏంటంటే ఈ ఆయుర్వేదంతో నేను శాశ్వత పరిష్కారం ఉంది అన్న ఒక థాటు, ఈ ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదని ఒక బ్రెయిన్లో అదొకటి చెప్పినట్టుగా ఎప్పుడు 24 గంటలు నాలుగు దగ్గర మందులు వాడిన ఈ ఐదోది ఇది జరుగుతుందా అని ఒక అపోహ ఉంటుంది. కానీ తప్పకుండా ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది. మీరు మిగతా మందులు వాడితే, మనం ప్రతిరోజు వాడే ట్యాబ్లెట్లు వాడితే, ఒక జబ్బుకు మందు వాడితే 4 జబ్బులు కొని తెచ్చుకుంటారు మీరు. కానీ ఆయుర్వేదంలో మెటబాలిజం జీవక్రియ పెరిగే మందు, అది ఒక్క వ్యాధికి మందు వాడితే 5 రోగాలు తగ్గుతుంది. ఇది మా గురుగారు అన్నమాట. కాబట్టి ఎవరైనా సుఖవ్యాధులతో కానీ హెచ్ఐవితో బాధపడేవారు కానీ తప్పక ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీకు మంచి మూలికలు ఇచ్చి మీ శరీరాన్ని అభివృద్ధి చేసి మీ రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ చేసి మీకు ఎలాంటి అంటే దాంట్లో ఎలాంటి ఫంగస్ కానీ ఎలాంటి లేకుండా మేము మిమ్మల్ని అతి శక్తివంతులుగా తయారు చేసే ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఏ డాక్టర్ని ఏ యాక్టర్ని మీరు నమ్మొద్దు, ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఎప్పటికైనా ఒక వైద్యునికి కొంత సమయం కేటాయించి నమ్మకంతో వాడితే ఆ భగవంతుడు అనేవాడు తప్పకుండా. మనం గుడికి పోయి దండం పెడతాం, ఒక హిందువు గుడికి వెళ్తాడు, ఒక ముస్లిం మసీదుకి వెళ్తాడు, ఒక క్రిస్టియన్ ఒక చర్చికి వెళ్తాడు. అక్కడ ఏ దేవుడు కనపడడు, మన నమ్మకమే దేవుడు. కాబట్టి ఇది కూడా ఒక వేదం. దీంట్లో పరిష్కారం ఉందంటే మీరు ఆ థాట్తో ఆ ఆలోచనతో కనుక మీరు ముందుకెళ్తే 100%గా మీరు రికవర్ అవుతారు. కానీ చిత్తం శివుడి మీద మనసు చెప్పుల మీద అన్నట్టు మీరు ఒక ఆలోచనలో ఒక విధంగా ఉండి ఈ ట్యాబ్లెట్లు వేస్తూ పోతూ ఉంటే అది తగ్గదు. కాబట్టి ఒక కన్క్లూజన్కు రావాలి. ఈ వేదంలో అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇది 6000 సంవత్సరాల ఆయుర్వేదము. దీంట్లో తప్పకుండా నాకు పరిష్కారం దొరుకుతుంది. ఆ గురువుగారు చెప్పింది కొంత నీతి ఉంది, ధర్మం ఉంది అని చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు. మీరు సనాతన ధర్మ పండితుడండి మీరు అని. నేను ఎందుకంటే ఒక గోశాల నడుపుతుంటాను అనమాట. నాకు ఒక 100 ఆవుల గోశాల ఉంది. దాన్ని 1000 ఆవుల గోశాల 1008 ఆవులు సాది నా జీవితం సాధించాలని నా కోరిక. నేను ఏదో డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించాలని అవసరం లేదు. ఒక మంచి వైద్యుడు ఈ పీరియడ్లో బ్రతికాడన్న పేరు కోసం తాతలాడడం తప్ప మేము చేసేది ఏంటంటే, ఎంతోమంది మీరు నా వీడియోలు చూడండి. నేను నెలకో 2 నెలలకో 15 రోజులకో 10 రోజులకో ఏదో ఒక గురువుకు పోయి పాదాభివందనం చేసి వస్తా. దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా నాకు అత్యంత సమయం ఇచ్చి కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టి మీరు చేసే ప్రక్రియ చాలా బాగుంది, ఈ ఆయుర్వేదానికి జీవం పోస్తున్నారు, ఇంకా కొద్దిగా జీవం పోయండి, మీ మనసులో మీ మాటలో ఆ వేదన మాకు కనపడుతుందని ఎంతోమంది మహానుభావులు నా వీడియోలు చూసి నాకు ఫోన్ చేసి ఆశ్రయం ఇచ్చి రకరకాలుగా ఒరిజినల్ శిలాజిత్ ఈ ప్రాంతంలో దొరుకుతుంది బిడ్డ, ఇది తీసుకుపోయి శిలాజిత్ తయారు చేసే ప్రక్రియ ఏంటంటే ఒక మూలిక కలిపి మీరు ఎక్కడైనా కనుక్కోండి, మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్కడైనా మీకు శిలాజిత్ అనేది అమ్ముతారు. కానీ ఏదైనా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇదొక శిలాజిత్, ఇది వెంపలి శిలాజిత్. షాజీరా శిలాజిత్ అని గుండె జబ్బులకు చేస్తాం. కంటికి సంబంధించిన మూలికలు దాంట్లో యాడ్ చేసి పునర్నవ యాడ్ చేసి అది కంటికి సంబంధించిన పునర్నవ తయారు చేస్తాం. అంటే గుండె జబ్బులకు ఒక పునర్నవ, డయాబెటిక్ ఒక పునర్నవ, హెచ్ఐవికి ఒక పునర్నవ, అంటే ఈ విధంగా క్యాన్సర్కి ఒక పునర్నవ, ఇవన్నీ ఇట్లా రకరకాలుగా ఆ శిలాజిత్ అనే దానికి ఒక్కొక్క మూలిక తయారు చేసి ఒక మూలిక జోడించి దాన్ని శుద్ధి చేసి ఆ శిలాజిత్ని అనేక రకాలుగా తయారు చేస్తాం మా దగ్గర. ఈ ప్రక్రియ భారతదేశంలో నేను ఇప్పటి వరకు మీకు యూట్యూబ్ చరిత్రలో ఇంతవరకు ఎవరైనా చెప్పి ఉంటే మరి
నాకు తెలియదు, కానీ నేనైతే ఇప్పటివరకు నేను కని విని ఎరగని ఈ ప్రక్రియ ఈ రీసెంట్గా వారణాసిలో గురూజీ నాకు నేర్పించడం జరిగింది. అంటే ఒక 3-4 మంత్స్ అవుతుంది. కాబట్టి ఆ శిలాజిత్ అనేది అతి బలమైనది, అతి విలువైనది. అది ఒరిజినల్ కనుక సహకరిస్తే దొరికితే బిడ్డ నీ జన్మ ధన్యమవుతుందని మా గురువు గారు చెప్పినది. ఆయన ఆశీస్సులు, ఆయన ఆవేదన, నేను మర్చిపోతున్న బిడ్డ ఈ వేదాన్ని వదలకరన్నాడు. అందుకని నేను ఏ వ్యాపారం, ఎంతోమంది స్నేహితులు పరిచయం, ఎంతోమంది ఆఫీసర్లు, కలెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతోమంది పరిచయం అయినా కూడా నేను ఏమైనా చెప్తే ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెడతా. వైద్యమే నా చివరి. చాలామంది నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, లేకపోతే ఇంకొకటి చేస్తుండు రాజకీయం. నేను ఏ రాజకీయ నాయకునికి ఎక్కడికి పోయేది లేదు. వైద్యం నారాయణ హరి అని చివరకు ఈ వైద్యంతోనే నేను కన్నుమూస్తా తప్ప, ఈ వైద్యం చేస్తూనే నా జన్మ సాలిస్తా తప్ప నేను ఇంకొక దాంట్లో అడుగు పెట్టేది లేదు. నా గురువు గారికి ఇచ్చిన మాట. కాబట్టి ఎవరైనా ఈ సుఖవ్యాధులతో బాధపడే వాళ్ళు, హెచ్ఐవితో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీకు 100% మంచి మూలికలు ఇచ్చి మీకు జీవన శైలిని పెంచి మీ ఆరోగ్యాన్ని రక్తశుద్ధి చేసి మీ శరీరాన్ని యాక్టివ్ చేసే ప్రక్రియ మేము తప్పకుండా చేస్తాం. ఎవరైనా ఈ వీడియోని కనుక మీరు షేర్ చేస్తే ఎవరైనా సుఖవ్యాధులతో బాధపడే వాళ్ళు తప్పక ఆ ఫలితం అనేది మీరు పొందుతారు. ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళకే ఆ యొక్క ఫలితాన్ని ఆ భగవంతుడు, ఆ సూర్య భగవానుడు మీకు దివ్య ఆరోగ్యాన్ని, ఆశీస్సుల్ని ఇస్తాడు. తప్పక ఈ వీడియోని వాహిని మీడియాలో వచ్చే ఈ వీడియోని తప్పక షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.